నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. నేను మీ పరిటాల మూర్తి. మనం రీసెంట్‌గా చూస్తే చాలా బస్ యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అసలు వీటన్నిటికి కారణం ఏంటి? గ్రహస్థితి అనేది నిజంగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల మీద ఉంటుందా? ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళందరూ కూడా ఒక యాక్సిడెంట్ వల్ల బలైపోతూ ఉంటారు. దాని ప్రభావం అనేది ఇండైరెక్ట్‌గా చాలా కుటుంబాల మీద కూడా పడుతూ ఉంటుంది. అదెందుకు ఆ కుటుంబాలు పలానా ఇంట్లో ఉంటే, ఆ ఇంటి వాస్తు దోషం ఏమన్నా ఉంటుందా? లేదా వారి పేరు బలం ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైన అంశం. ఇది వివరించేందుకు ఈరోజు మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్టు, అలాగే మనకి వాస్తు స్పెషలిస్టు, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ అయిన శ్రీ జయశంకర్ గారు మనతో ఉన్నారు. గురువు గారిని పలకరించి ఆసక్తికరమైన విషయాలు చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మనం చూస్తే రీసెంట్‌గా అంతకుముందు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. తర్వాత బెంగుళూరు బస్సు కాలిపోవడం జరిగింది. అలాగే చేవెళ్ళ అది రాళ్ళల్లో ఇరుక్కుపోయి ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇలా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంటికెళ్తే బయటికి రాకపోవడానికి ఏమైనా గ్రహస్థితి ఉంటుందా? లేదా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి ఏమన్నా వాళ్ళ జాతక దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా? లేదా పేరు వల్ల ఏమన్నా ఉంటుందా? మీరు న్యూమరాలజిస్ట్ కాబట్టి ఆ పేరు వల్ల ఇలా జరుగుతుందని అంటారా? మీరేం చెప్తారు గురు? చాలా మంచి ప్రశ్న వేశారు మూర్తి గారు మీరు. కానీ ఇవి అన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు కాదు, తెలుసుకోవలసిన ఆవశ్యకమున్న అంశాలు. తెలుసుకోవాలి, ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే మనం దెబ్బతినే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో నడుస్తుంది. ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితిగతుల మీదే మానవుడి జీవితం అనేది ఆధారపడి ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా గ్రహాల యొక్క స్థితిగతుల మీదే మానవుడి జీవితం నడుస్తుంది. గోచారరీత్యా ఉండే గ్రహస్థితి, వ్యక్తిగతంగా ఉండే గ్రహచారరీత్యా ఉండే గ్రహస్థితి. ఈ రెండిట్లోనూ వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పకుండా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు. గోచారంలో బాగుండి గ్రహచారంలో బాగుండపోయినా అదృష్టం కలిసి రాదు. గ్రహచారం బాగుండి గోచారంలో గ్రహ స్థితిగతులు బాగాలేపోయినా అదృష్టం కలిసి రాదు. అదృష్టం కలిసి. అయితే మానవుడు పుట్టినప్పుడు ఏర్పడిన తన వ్యక్తిగత జాతకాన్ని, గ్రహస్థితిని అనుసరించి ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సిందే. కర్మఫలం, మన జాతకం అంటే ఏంటి? మన కర్మ ఫలం. గత జన్మలో మనం ఏమేం చేసుకున్నాం, ఎంత మంచి చేశాం, ఎంత చెడు చేశాం, ఎంత పుణ్యం చేశాం, ఎంత పాపం చేశాం, ఎటువంటి కష్టాలు పడ్డాం, ఎటువంటి నష్టపోయాం, ఎంత లాభపడ్డాం అనే దాని బ్యాలెన్స్ షీట్ ఈ జన్మలో మనకు వచ్చే జన్మ. ఖచ్చితంగా గ్రహాలు ఇచ్చే ప్రభావాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. చాలామంది గ్రహాలని నిందిస్తుంటారు, దైవాన్ని కూడా నిందిస్తుంటారు. దేవుడు మాకెందుకు ఇలా రాశాడు? దేవుడు ఎప్పుడు మనకు అన్యాయం చేయడు. దేవుడు రాయడు, గ్రహాలు రాయవు. కేవలం అవి ఒక జడ్జి లాగా, నువ్వు ఇది చేసావు నీకు ఇది వస్తుంది అనే జడ్జిమెంటే ఉంటుంది తప్ప ఎవరు కూడా ఒకళ్ళ మీద ప్రేమగాను, ఒకళ్ళ యందు సానుభూతితోనో, లేకపోతే ఒకళ్ళ మీద ద్వేషంలో ఎటువంటి పరిస్థితిలో ఉండదు. సర్వ ప్రాణికోటి యందు కూడా ఈ గ్రహాల గమనం యొక్క స్థితిగతులను అనుసరించే మానవుడి జీవితం నడుస్తుంది. అయితే ఇందులో ఒక గొప్ప అంశం ఏంటంటే, ఒక 100-150 సంవత్సరాల నుంచి ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాల యొక్క స్పెల్లింగ్లో ఉన్న నెంబర్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. అంటే గ్రహస్థితిగతుల్ని కాదనేది చూపించదు, దానికి అనుసంధానం కోఆర్డినేట్గా పనిచేస్తుంది. చాలా మందికి ఇది అర్థం కాదు. ఇంగ్లీషు భాషలో ఉన్న స్పెల్లింగ్స్ మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయని అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే, ఏ టు జెడ్ వరకు ఉండే ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఆల్ఫాబెట్స్, దే ఆర్ న్యూమరిక్స్. దే ఆర్ నాట్ ఏబిసిడీస్, దే ఆర్ 1 2 3 4. ఓకే. అందువల్ల 9 గ్రహాలు 9 బేస్ నెంబర్లు.
9 గ్రహాలకి 9 నంబర్లు రిప్రజెంటేటివ్స్. 1వ నంబర్ రవిగ్రహానికి రిప్రజెంటేటివ్, 2వ నంబర్ చంద్రుడికి రిప్రజెంటేటివ్, 3వ నంబర్ గురువుకి రిప్రజెంటేటివ్, 4వ నంబర్ రాహుకి రిప్రజెంటేటివ్, 5వ నంబర్ బుధుడికి రిప్రజెంటేటివ్, 6వ నంబర్ శుక్రుడికి రిప్రజెంటేటివ్, 7వ నంబర్ కేతు, 8వ నంబర్ శని భగవానుడు, 9వ నంబరు శని 9వ నంబర్ కుజుడు. కుజుడు ఓకే, 9 గ్రహాలు 9 నంబర్లు. నెంబర్. అయితే మన స్పెల్లింగ్ వీటిల్లో సంఖ్యాశాస్త్రం అనేది చాలా మంది నా లక్కీ నెంబర్ ఏంటి, నేను కారు కొనుక్కున్నాను 10 కోట్ల రూపాయల కారు కొని దానికి 40-50 లక్షలు పెట్టి కూడా నెంబర్ వేయించే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇల్లు ఇంటి నెంబరు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, రకరకాల నెంబర్స్. నా లక్కీ నెంబర్ ఏంటి, నా పుట్టిన తేదీ ఇది, నా లక్కీ నెంబర్ ఏంటి అని చాలా మంది లక్కీ నెంబర్ యందు ఆసక్తితో అనుకుంటుంటారు. కానీ ఇవన్నీ చూపించే ప్రభావం కన్నా మన పేరులో నంబర్ ఉంటుంది. మన పేరులో ఒక నంబర్ ఉంటుంది. ఒక వెంకటరమణమూర్తి అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. వెంకటరమణమూర్తి అనే వ్యక్తి యొక్క పేరులో, వెంకటరమణమూర్తి అనే పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, దాంట్లో సంఖ్యాబలం ఎలా ఉంది, దాంట్లో మళ్ళీ కీ కాంపౌండ్ నెంబర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎలా ఉంది, నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, మళ్ళీ ఇందులో ఇతన్ని వెంకట అని పిలుస్తున్నారా, రమణ అని పిలుస్తున్నారా, మూర్తి అని పిలుస్తున్నారా. ఓకే, పిలుపులో కూడా ఉంటుంది. పిలుపులోదే యాక్టివేషన్ లో ఉంటుంది. ఓకే, ఏది ఎక్కువగా వాడుకలో ఉంటుందో, ఏది ఎక్కువగా పిలుస్తామో అదే ఎక్కువ యాక్టివేషన్ లో ఉంటుంది. కాలింగ్ నేమ్ ఈజ్ లైక్ హార్ట్. పిలిచే పేరు గుండె వంటిది. శరీరంలో అనేక రకాల అవయవాలు, ఆర్గాన్స్ ఉంటాయి. కానీ మిగతా ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి హార్ట్ కనుక పనిచేయడం ఆగిపోతే, పని చేయకపోతే, దెన్ హీ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ డెడ్. ఇంక ఏ ఆర్గాను పనిచేయదు. అలా పిలిచే పేరు గుండె వంటిది. ఇప్పుడు మన పేరులో ఉండే నెంబర్, పూర్తి పేరులో ఉండే నెంబర్ మన మీద పనిచేస్తుంది. మన పిలిచే పేరులో ఉన్న నెంబరు పనిచేస్తుంది. అందుకని పేరులో ఉన్న నెంబర్ మిమ్మల్ని అందలం ఎక్కించిన పేరే, మిమ్మల్ని పాతాళంతో చేసిన పేరే. ఎందుకంటే గ్రహస్థితి ఇట్స్ దేర్. గ్రహస్థితికి అనుసంధానంగానే ఇవి పనిచేస్తాయి. గ్రహస్థితిని కాదని, గ్రహస్థితి ఇవ్వని పరిస్థితులను ఇవ్వవు. కానీ గ్రహస్థితిలో ఒక సిచ్యువేషన్ 10% ఉంటే దాన్ని 100% చేయగల కెపాసిటీ నెంబర్కు ఉంటుంది. సిచ్యువేషన్ విల్ అరైజ్ బికాస్ ఆఫ్ గ్రహస్థితి, బట్ దట్ విల్ బి ఎన్హాన్స్డ్ ఆర్ డిక్రీజ్డ్ బికాస్ ఆఫ్ నెంబర్. ఓకే, మీరు ఒక కష్టం పడాలి, ఓ 10%లో ఈ కష్టం పడాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ 10 పక్కన 0 యాడ్ అయ్యి అది 100%. 10% ఈజ్ బేరబుల్, 100% ఈజ్ అన్బేరబుల్ కదా. సో ఇప్పుడు మనం గ్రహస్థితిని మార్చుకోవడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి? గ్రహశాంతులు చేసుకుంటాం, లేదా దైవాన్ని ప్రార్థిస్తాం. కానీ పుట్టినప్పటి నుంచి పుడకల దాకా మనతో పాటు ఉండేది మన పేరు. ఇందులో ఎటువంటి నెంబర్ ఉంది, ఈ నెంబర్ మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇది మనకి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుందా, పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుందా, ఎలాంటి వైబ్రేషన్ దీంట్లో ఉంది, నెగిటివ్ వైబ్రేషన్ ఉందా, పాజిటివ్ వైబ్రేషన్ ఉందా చూసుకొని సరి చేసుకునే అవకాశం మనకుంది, చేసుకోవాలి. సో న్యూమరాలజీ మీద, ముఖ్యంగా పేర్ల మీద, స్పెల్లింగ్స్ మీద ప్రజల్లో అంత గొప్ప అవగాహన లేదు, సదభిప్రాయం కూడా లేదు. టు బి ఫ్రాంక్, అంటే ఇవన్నీ నేను నమ్మనండి, నేను దేవుణ్ణి నమ్మానండి, నేను అంత మంచి చేస్తానండి, నా కష్టం నేను పడతానండి, నేను కష్టాన్ని నమ్ముకుంటాను, భగవంతుని నమ్ముతాను, గ్రహస్థితిని నమ్ముతాను అంటారు. అవును, ఓకే. కానీ ఖచ్చితంగా ఈ పేరులో ఉన్న నెంబర్ మీ మీద పనిచేస్తుంది. దిస్ ఈజ్ మై 25 years రీసెర్చ్. ఎలా చెప్పగలుగుతామంటే, ప్రతిరోజు జరిగే సంఘటనల్ని, సమాజంలో జరిగే సంఘటనల్ని అనలైజ్ చేసి ఆ పేర్లు నెంబర్లు వేసి చూస్తే నేను ఫైనల్గా వచ్చిన ఒక నిర్ణయం ఏంటంటే,
రాంగ్ నెంబర్ లేకుండా ఎటువంటి దుస్సంఘటన జరగదు. మంచి నెంబర్ ఉండి ఏ వ్యక్తి ఒక దుస్సంఘటనకు బలైపోడు. దట్స్ ఫర్ షూర్. అంటే ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలాగా ఒక ప్రయాణానికి వెళ్ళినా, ఇప్పుడు మొన్న బెంగళూరు ఇన్సిడెంట్ చూసాం. పటాన్ చెరువు వచ్చిన తల్లి కొడుకు ఇద్దరు కూడా చనిపోయారు. అలాగే కొంతమంది ఫ్యామిలీ, ఇది వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు చనిపోయారు. వాళ్ళకంటూ ఎవరు లేరు కూడా. అలాగే ఇప్పుడు చేవెళ్ళ బస్సు ఇన్సిడెంట్ అనేది చూస్తే యాక్సిడెంట్, అందులో ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళు. అది అయితే అసలు హృదయ చాలా విదారకం అండి. చాలా చాలా దారుణమైన దారుణమైన పరిస్థితి. అయితే ఇప్పుడు వాళ్ళ పేర్లో కూడా ఇలాగే రాంగ్ నెంబర్లు ఉన్నాయని మీరు అంటారు. ఖచ్చితంగా అండి. రాంగ్ నంబర్ లేకపోతే వాళ్ళు ఆ రోజు ఆ బస్ ఎక్కరు. దిస్ ఈజ్ మై థియరీ. ఓకే. ఖచ్చితంగా రాంగ్ నంబర్ ఉంటేనే ఇలాంటి సంఘటన జరుగుతుంది. నలుగురు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ఒక కారులో ఉంటే వాళ్ళ పేర్లో బలమైన రాంగ్ నంబర్ ఉండి ఆ రాంగ్ నంబర్కి విపరీతమైన ఎనర్జీ ఉంటే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. అర్థమైంది. 40 మంది ఒక బస్సులో ఉండి అందరూ రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు ఆ రోజు ఎక్కి ఆ నెంబర్స్కి ఎనర్జీ కనుక, అంటే స్టార్టింగ్ అంటే సీడ్ స్టేజ్లో ఉన్న ఎనర్జీ కన్నా గ్రో అయిన ఎనర్జీ ఉంటుంది. అంటే మిమ్మల్ని 30 ఏళ్ళుగా మూర్తి గారు అని పిలుస్తున్నారు అనుకోండి, అది గ్రో అయ్యి వటవృక్షంలో తయారవుతున్న ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడు కొంప ముంచుతుందో తెలియదు. అందుకని 40 మంది ఒక బస్సులో ఉంటే ఆ బస్సు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటే. అయితే దీనికి కారణం ఈ నెంబర్ కాదు. కారణం గ్రహస్థితి, గోచారంలో ఉండే గ్రహస్థితి కారణం అదే. బట్ ఈ ఎనర్జీ తోడవుతుంది. ఈ సంఘటన జరగడానికి కారణం పేరులో ఉండే నెంబర్ కాదు, గ్రహస్థితి. బాగా గమనించండి. యాక్సిడెంట్ అవ్వడానికి కారణం గ్రహస్థితి, గోచారంలో ఉండే గ్రహస్థితి. కానీ ఎవరెవరు అందులో ఆ రోజు బలైపోవాలి, ఏ విధంగా వాళ్ళు ఆ కుటుంబాన్ని కోల్పోవాలి అనేది నిర్ణయించేదంటే ఆ సంఘటన జరగడానికి డ్రైవింగ్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఒక ఉగ్రవాది ఉన్నాడు. ఈ ఉగ్రవాది మైండ్లో మొలిచిన ఒక దుర్మార్గపు ఆలోచన ఒక చోట విధ్వంసం సృష్టించాలని తీసుకెళ్లి బాంబు పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తే బ్లాస్ట్ అయింది. అవును. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇందులో నిమగ్నమై? ఒక ఉగ్రవాది ఆలోచన ఉంది, ఉగ్రవాది ఉన్నాడు, దానికి ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్ ఉంది, దానికి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, మద్దతు తెలిపిన వాళ్ళు ఉన్నారు, అంతా చేరక బ్లాస్ట్ అయింది ఒక ప్లేస్. అలా ఈ యాక్సిడెంట్ జరగడానికి గ్రహస్థితి కారణమైన మన పేరులో ఉండే రాంగ్ నెంబరు మనం అందులో బలైపోవడానికి కారణమవుతుంది. దీన్ని నమ్మాలి. మనం నమ్మితేనే నమ్మిన వాళ్ళే సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో మనకు తెలియదు. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. మీరు ఉదాహరణకి ఆ బస్సులో ఎంతమంది చనిపోయారో, చేవెళ్ళ బస్సులో ఎంతమంది చనిపోయారో లిస్టు తీస్తే ప్రతి ఒక్క పేరులో రాంగ్ నెంబరే ఉంటుంది. రాంగ్ నెంబర్ లేకుండా పేరు బలంగా, సంఖ్యాశాస్త్రం ప్రకారం బలంగా ఉన్న వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు కన్నా కూడా ఎక్కువ ఉంటారు. అందులో ఒకళ్ళిద్దరు కూడా ఉంటారు నాకు తెలిసి, ఇంక్లూడింగ్ డ్రైవర్, ఇంక్లూడింగ్ కండక్టర్, ఇంక్లూడింగ్ టిప్పర్ లారీ డ్రైవర్, ఇంక్లూడింగ్ టిప్పర్ లారీ క్లీనర్. ఎవ్రీబడి షుడ్ బి విత్ రాంగ్ నంబర్స్. ఇదే డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది, ఇదే కారణం అవుతుంది. దీన్ని మనం సరి చేసుకునే అవకాశం ఉంది, మన జీవితాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఇట్స్ జస్ట్ లైక్ వ్యాక్సినైజేషన్. అది బిఫోర్ మనకి ఏది రాకుండా ప్రివెన్షన్ లాగా. అంటే జరిగేది సమాజంలో జరిగేదాన్ని మనం ఆపలేం. మీరు తుఫాన్లు ఆపలేరు, మీరు యాక్సిడెంట్లు ఆపలేరు, మీరు దుస్సంఘటనలు ఆపలేరు, ఏది ఆపలేరు. ఏది మన కంట్రోల్లో ఉంటుంది. దానికి బలైపోకుండా మనల్ని మనం ఆపుకోవచ్చు అంటారు. కాపాడుకునే అవకాశం మన పేరులో ఉండే సంఖ్యాబలాన్ని తెలుసుకొని మనం ఎలా పిలిపించుకోవాలనే దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఆ బస్సులో బలైపోయిన అందరి పేర్లు తెలియదు, కానీ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 3 ఆడపిల్లలు చనిపోయారు కదా, వాళ్ళ పేర్ల గురించి నేను అనాలిసిస్ చేసి మీకు చూపిస్తాను. సార్ కొంచెం మా కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఆ రోజు బస్సులో ప్రయాణించిన వాళ్ళ పేర్లు కనుక మనం అనలైజ్ చేస్తే ఆ 3 అంటే
ఒకే తల్లిదండ్రులకు సంబంధించిన ముగ్గురు పిల్లలు బలవడం అనేది చాలా హృదయ విదారకం. పగవాడికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. నేను ఈ మాట న్యూమరాలజీ గురించి పేర్ల గురించి చెప్తూ ఉంటే ఇంతకుముందు వేరే వీడియోస్లో కొంతమంది కామెంట్స్ పెట్టారు, వీళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నారు అనే మాట. ఇలా మరణాల మీద బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. నిజమే కదా. ఇది ఇంకొక ఆడపిల్లలు ఇంకొక తల్లిదండ్రులు ఇలాంటి నష్టపోకూడదు, ఇలాంటి దుస్సంఘటన ఏ కుటుంబానికి ఏ ఆడపిల్ల జరగకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. సహృదయంతో తీసుకున్న వాళ్ళు సహృదయంతో కామెంట్ చేయండి, నేను అనలైజ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అమ్మాయి పేరు సాయి ప్రియ, పెద్ద అమ్మాయి పేరు. ఒక అమ్మాయి పేరు సాయి ప్రియ. సాయి ప్రియాలో 8 అక్షరాలు ఉన్నాయి. దీని సంఖ్యాబలం ఇందులో నెంబర్ వచ్చేసి 18 నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. రెండో అమ్మాయి నందిని. ఈ పేరులో 13వ నెంబర్ ఉంది అని 1 and 3 కాంబినేషన్ ని డెత్ కాంబినేషన్ అంటారు. ఓకే. దీంట్లో కీ కాంపౌండ్ నెంబర్ కాంబినేషన్ 1 and 3 కాంబినేషన్ ఉంటుంది. 16వ నెంబర్ ఉంది. 1 and 3 కాంబినేషన్ డైరెక్ట్గా 13వ నెంబర్ లేదు, కానీ దీంట్లో కీ కాంపౌండ్ నెంబర్ 1 and 3 కాంబినేషన్లో ఉంది. ఈ కాంబినేషన్ వచ్చినా కూడా దిస్ కాంబినేషన్ విల్ ఎఫెక్ట్ యాజ్ ఎ 13 నెంబర్. 13 నెంబర్ కాల్డ్ యాజ్ ఎ డెత్ నెంబర్. ఏంటి ఈ నందినిని ఇంట్లో వాళ్ళు మనకు తెలీదు, నందు అని కూడా పిలుచుంటారు కదా. నందు, నాండి, నందు అని పిలుచుంటారు అనుకున్నాను. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నందు అని పిలుచుంటారు. ఈ నందు అనే పేరులో రాంగ్ నెంబర్ ఉంటుంది, బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. 5, 6, 11, 15, 3, 18వ నెంబర్. ఈ 18వ నెంబరు ఏ ఆడపిల్ల పేరులో వచ్చినా ఆ అమ్మాయి జీవితం విధ్వంసం. ఈ నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు, ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటారు, బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. 16వ నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. నందినిలో 16వ నెంబర్ ఉంది, 1 and 3 కాంబినేషన్ ఉంది. మూడో అమ్మాయి తనూష. ఈ తనూష అనే పేరులో 29వ నెంబర్ ఉంటుంది. 29వ నెంబర్ని వీక్ నెంబర్ అంటారు, బలహీనమైన అదృష్టం. బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు చొరబడతారు. మన బాడీ వీక్గా ఉంటే డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా ఎంటర్ అవుతాయో 29వ నెంబర్ పేరులో ఉంటే దారిన పోయే బ్యాడ్ లక్ నెత్తిమీ పడుతుంది. ఓకే. చక్కగా బ్రహ్మాండంగా చదువుకునే పిల్లలు ఏదో పెళ్లికి వెళ్ళాలని వెళ్ళటం ఏంటి, అక్కడ బస్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ రావాలని బయలుదేరడం ఏంటి, పొద్దున్న యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోవడం ఏంటి. ఓకే. ఈ 18వ నెంబర్ని బ్లాస్టింగ్ ఏ ఆడపిల్ల పేర్లో రాకూడదు. ఈ భూమి మీద ఏ ఆడపిల్ల ఎటువంటి అఘాయిత్యానికి గురైనా సరే, అంటే ఒక నిర్భయ అనే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన నిర్భయ అనే కేసు ఉంది కదండి. నిర్భయ అనే కేసులో ఏదైతే ఒక అమ్మాయి సామూహిక మానభంగానికి గురై ప్రాణాలు కోల్పోయిందో ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు నిర్భయ కాదు, వేరేది ఉంటుంది. అందులో 18వ నెంబర్ ఉంటుంది. వీళ్ళు ఈ కేసుని ఐడెంటిఫై చేయడానికి ఒక పెట్టుడు పేరు పెట్టారు నిర్భయ అని. దాంట్లో కూడా 18వ నెంబర్ ఉంది. దట్ ఈస్ ద మిరాకిల్. నాకు మైండ్ బ్లాస్ట్. ఎవరి పేరులో కూడా ముఖ్యంగా ఆడపిల్లల పేరులో 18వ నెంబర్ రాకూడదు, 1 and 3 కాంబినేషన్ రాకూడదు, 29 నెంబర్ ఉండకూడదు. ఈ నెంబర్స్ చూడండి. ఇంకో వీడియోలో ఒక అతను కామెంట్ పెట్టాడు, నందిని అని పేరు గల వాళ్ళు
నాకు 50 సంవత్సరాల నుంచి ఒకళ్ళు తెలుసండి, వాళ్ళు బాగున్నారు అని చెప్పాడు. అవును. నేను గూడా అదే అడగబోతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఈ పేరులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇట్లాగే అవుతుందంటారా? వాళ్ళు వీక్‌గా ఉన్నారు. ఇప్పుడు 29 అన్నారు తనుష. వీక్‌గా నంబర్ ఉంటది. మనం వీక్‌గా ఉంటే మనకి డిసీజెస్ అవి గూడా అటాక్ అవుతాయి అన్నారు. సో, అలాంటి తనుష పేరు ఏదున్నా అవుతదా? లేదంటే ఒక పేరుకి కాంబినేషన్‌లో 29 ఉంటేనే ఇలా అవుతదా? 29 అనే పేరులో నెంబర్‌లో హ్మ్. బలహీనమైన అదృష్టం అంటే ప్రమాదం ఎప్పుడు పక్కనే ప్రయాణం చేస్తుంటుంది. ఎప్పుడు అవకాశం ఉన్నా సరే దెబ్బ కొట్టడానికి. జాతకరీత్యా ఏర్పడే పరిస్థితుల్లో ఏమాత్రం 5% నువ్వు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నా కూడా అది 500% అవుతుంది. ఓకే. అదును చూసుకొని అలా అదను ఉంటుందంటారు. చూసి దెబ్బ కొడుతుంది. హ్మ్. ఇప్పుడు ఒకతను కామెంట్‌లో పెట్టాడు, నందిని అనే పేరుతో నందు అని పిలుస్తూ నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ 50 ఏళ్ల నుంచి బాగున్నారండి అని. హ్మ్. రేపొద్దున ఆవిడ ఎలా ఉంటారో మీకు తెలుసా? తెలీదుగా. ఆవిడ ఇప్పుడు ఒక మనిషి బలంగా జీవితంలో ముందుకెళ్ళాలంటే దశన్నా బాగుండాలి, దిశన్నా బాగుండాలి, పేరన్నా బాగుండాలి. సో ఆవిడ గ్రహాలు బలంగా ఉన్నాయేమో. ఒక బాగున్న నందిని గురించి మీకు తెలుసు. ప్రాణాలు కోల్పోయి ఈ కాంబినేషన్‌లో ఇబ్బంది పడిన వాళ్ళు నాకు 1000 మంది తెలుసు. సో నేను చెప్పేదేంటి? ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు కరోనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారుగా? అవును. అంటే ఖచ్చితంగా కరోనా వస్తుందనా? కాదు ముందు జాగ్రత్త. వచ్చినా రాపోయినా ప్రివెన్షన్ ప్రివెన్షన్. కదా! పేరు కరెక్షన్ కూడా అలాంటిదే. ఈ పేరుని సరి చేసుకోవడం ద్వారా నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ ఫ్యామిలీ సపోజ్ నా దగ్గరికే అని కాదు, ఇంకా ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళైనా సరే బాగా కరెక్ట్‌గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ పేర్లని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ల ప్రకారం సంఖ్యాబలంలో పెట్టుకుంటే, వీళ్ళు ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్స్‌లో మనం గ్రహస్థితి ప్రకారం ఏర్పడినా సరే హ్మ్. యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగలటము, యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అవ్వటమో జరుగుతుంది కానీ, ప్రాణాలు కోల్పోయి ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులకి ఒక తీరని దుఃఖాన్ని మిగిలిచ్చే విధంగా వాళ్ళ జీవితం మలుపు తిరుగుతుందని మటుకు చెప్పలేం. అది. పేరు కరెక్షన్ చేసుకుంటే ఇలాంటి సంఘటన జరగదు. అందుకని పేరు కరెక్షన్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఎలా అయితే జాతకం చూస్తే ఏ గ్రహాలు మీకు కలిసి వస్తాయి అనేది తెలుస్తుందో, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం ఏ నెంబర్లు మనకు కలిసి వస్తాయి, ఏ నెంబర్లు మనకి ఫేవర్ చేస్తాయి, ఏ నెంబర్లు మన ఇబ్బంది పెడతాయి తెలుస్తుంది. ఆ ప్రకారం పేరుని కరెక్షన్ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన అని నేను చెప్తే ఏంటంటే, మీ పేరు మీరు సరి చేసుకోగానే మీరు అంబానీ అయిపోతారని నేను చెప్పట్లేదు. మీరు క్షేమంగా బతికి బట్టకడతారని చెప్తాను. మీరు జీవితంలో ఎటువంటి అబ్స్టకిల్స్ లేకుండా జీవితంలో ముందుకెళ్ళగలరని చెప్తాను. ఎటువంటి అవరోధాలు లేకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా, డ్రాస్టిక్ డ్యామేజెస్ లేకుండా జీవితంలో ముందుకెళ్తారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నాకు ఇంకొక సందేహం గురుగారు. ఏంటంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిది ఇప్పుడు ఒకళ్ళదేమో మీరు బ్లాస్టింగ్ నంబర్ అన్నారు. ఒకళ్ళదేమో డెత్ నంబర్ 1, 3 కాంబినేషన్ అన్నారు. ఇంకోటేమో వీక్ నంబర్ లాగా. ఈ ముగ్గురు కాంబినేషన్స్‌లో ఒకటి పాజిటివ్‌గా ఉన్న ఇన్సిడెంట్ తగ్గేదంటారా? లేదా వీటికి కూడా కాంబినేషన్స్ ఈ ఉంటాయా? ముగ్గురులో ఒక పేరు బాగుండి ఒకళ్ళ పేరు పాజిటివ్ ఉండుంటే హ్మ్. ఆ పిల్ల నేను రానులే మీరు వెళ్ళండి అనేది. అట్లా. హ్మ్. నేను రానులే ఇవాళ నేను నేను నెక్స్ట్ బస్‌కి వస్తాను అనేది. లేదా బస్ మిస్ అయ్యుండొచ్చు. లేదా ఏదైనా జరిగుండొచ్చు అంటారు సిట్యుయేషన్. అలా. 100కి 100 పాళ్ళు. హ్మ్. న్యూమరాలజీలో ఉండకూడనటువంటి నెంబర్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. అవి ఏ మనిషికి ఉండకూడదు. ఏ మనిషి పేరులోనూ ఉండకూడదు. ఒక మనిషే కాదు, ఒక వ్యాపార సంస్థలో అయినా, ఒక ఇండస్ట్రీలో అయినా, ఒక ఊరి పేరులో అయినా సరే, ఎక్కడైనా సరే పేరులో రాంగ్ నెంబర్ రాకూడదు. వచ్చినట్టయితే దాని తాలూకా ఎఫెక్ట్ అనుభవించాల్సిందే. ఈ న్యూమరాలజీ అనేది ఎప్పుడు ఇట్లా ఇది పనిచేస్తుంది అనేది తెలిసింది అంటే ఒక సుమారుగా ఒక 300 సంవత్సరాల క్రితం. అంటే మళ్ళీ చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే, మనది సనాతన ధర్మం కదా, సనాతన సాంప్రదాయం కదా, ఈ ఇంగ్లీష్ భాష అక్షరాలు మన మీద పనిచేయడం ఏంటి?
అనే డౌట్ వస్తుంది. అవును. ఏదైనా సరే మన దేశంలో పుట్టిందే విద్య. కానీ ఇక్కడ ఆదరణ లేని కొన్ని విద్యలు బార్డర్ దాటి అటు చైనాకి, చైనా నుంచి జపాన్‌కి, జపాన్ నుంచి ఇతర దేశాలకి పాకినాయి. అందులో న్యూమరాలజీ ఒకటి. ఎట్లయితే బుద్ధిజం లాగా ఇది కూడా న్యూమరాలజీ కూడా మన దేశం నుంచి చైనాకి, చైనా నుంచి జపాన్‌కి, జపాన్ నుంచి ఇతర కంట్రీస్‌కి అట్లా అట్లా అన్ని దేశాలు పాకింది. తిరిగి మళ్ళీ మన దేశంలోకి వచ్చింది. అదే. ఇది మన మీద పనిచేస్తుంది. అది మేము కనుక్కున్నాం. కష్టాలు ఎక్కువ పడిన వాడికి తెలుస్తుంది ఎందుకు అన్నీ బాగుండి, జాతకం బాగుండి, మనం ఉండే ఇల్లు బాగుండి, అన్నీ బాగుండి కూడా మనం ఎక్కడో అక్కడ జీవితంలో మన లైఫ్లో ఫైన్ ట్యూనింగ్ లేదని ఎవరికి అనిపిస్తుందో ఖచ్చితంగా మీ పేరు చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. అర్థమైందండి? అర్థమైంది. సో ఇది ఎలా కాపాడుతుంది అంటే మనని ఖచ్చితంగా కాపాడుతుంది. 50 డిగ్రీల ఎండ సూర్యరశ్మిలోకి విధిలిఖితంగా రాని బేర్ ఫుట్తో వెళ్తే కాళ్ళు బొబ్బలెక్కుతాయి. కామన్ సెన్స్ ఏంటంటే షూస్ వేసుకొని వెళ్ళడం. అవును. పేర్ కరెక్షన్ కూడా అలాంటిది. అంటే ముందుగా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు. ఇలాంటి వైపరీత్యాలు అవి జరగకుండా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వెళ్ళకుండా. ఇదొక్కటే కాదండి, హ్మ్. కొన్ని వందల సంఘటనలు, కొన్ని వేల సంఘటనలు. మీకు బాచుపల్లిలో ఒక స్కూల్ వ్యాన్ గుద్ది ఒక తండ్రి కూతుర్ని స్కూటర్ల మీద ఎక్కించి తీసుకొని వెళ్తూ ఉంటే పక్కన పెడదాం. ఒక తండ్రి స్కూటర్ ఎక్కించి పిల్లని స్కూల్ దింపడానికి వెళ్తుంటే వర్షం పడుతుంది. వెనకాల నుంచి స్కూల్ బస్సు డ్రైవరే వచ్చి గుద్దేసి అవును. పాప చనిపోయింది. ఇప్పుడు పేర్లో రాంగ్ నంబర్ ఎవరెవరికి ఉంది అంటే తండ్రి పేరులో రాంగ్ నంబర్ ఉంది కాబట్టి బిడ్డను కోల్పోయాడు. తల్లి పేరులో రాంగ్ నంబర్ ఉంది కాబట్టి ఆవిడ కడుపు కోత దుఃఖం వచ్చింది. బస్సు డ్రైవర్ పేరులో రాంగ్ నంబర్ ఉంది కాబట్టి వాడు చెయ్యని నేరం అంటే బై మిస్టేక్ జరిగింది. వాడు కావాలని కుదరదు కదా. వాడు ఆ రోజు ఇంట్లో పొద్దున్న చెప్పొచ్చుంటాడా, ఈ రోజు నేను యాక్సిడెంట్ చేస్తాను, జైలుకి వెళ్తాను, అవును కదా. అది కావాలని ఎవరు చేయరు. చేయడు కదా. వాడి పేరులో ఉన్న రాంగ్ నెంబర్కి వాడు జైలుకి వెళ్ళాడు. సో ద ఫైనల్ సెంటెన్స్ ఆఫ్ ది మై థియరీ ఈజ్ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే మనం నెగటివ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయక తప్పదు. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతాం. పేరు బాగుంటే జీవితంలో పేరు బాగుంటే జీవితంలో భగవంతుడు మనకిచ్చిన పరిపూర్ణమైన అదృష్టాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని మనం ఎటువంటి షార్ట్ కట్స్, ఎటువంటి అపమృత్యు దోషాలు, ఎటువంటి అర్ధాంతరపు మరణాలు లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పడానికి నా దగ్గర ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీరు ఏ సంఘటన తీసుకున్నా సరే ఈ పేరులో ఉండే నెంబరు ఎంత గొప్ప ధనవంతులకైనా, ఎంత పెద్ద పలుకుబడి గల వ్యక్తికైనా, ఎటువంటి కుటుంబంలో అయినా ఆ పేరులో ఉండే నెంబరు వాళ్ళ మీద పనిచేస్తుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఓకే గురుగారు. చాలా చక్కగా చెప్పారు నెంబర్స్ గురించి. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ. చూశారు కదా గురువుగారు పేరులో, మన పేరులో ఏదైతే మనం రాసుకునే పేరు ఉంటుందో అందులో మనం పిలిచే పేరు కూడా, అంటే మనల్ని ఎవరు ఎలా పిలుస్తారు ఏంటి అనేది కూడా మనకి దాన్ని బట్టి కూడా ఆ నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ పాజిటివ్గా ఉంటే కొన్ని పాజిటివ్ అంశాలు అవుతాయి. అందులో కానీ రాంగ్ నెంబర్ ఉంటే ఇలా డ్రైవ్ అనేది జరుగుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్లకి ఇది కూడా ఒక కారణం అవుతుంది. అంటే గ్రహస్థితి గురించి చెప్పారు, గోచారం గురించి చెప్పారు. అది అందులో ఉంటే ఎవరేం చేయలేరు. బట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకోవాలి కదా. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెన్షన్ అనేది ఉండాలి. ముందస్తుగానే ఉంటే మేబీ ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్కి కొంతమంది బలవకుండా ఉంటారు అనేది ఆయన సదుద్దేశం. సో ఇందులో ఎలాంటి నెగిటివ్ అనేది లేదు. ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు మనం చెప్పేదంతా కూడా. సో మీరు కూడా పేరులో ఏమైనా నెగిటివిటీ ఉందా అనేది చూసుకుని మీకేమనిపించింది అనేది ఇన్సిడెంట్ మీద కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే ఆర్వీఆర్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.